అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సిఎంఈ వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఐఎంఈ సబ్జెక్ట్ గురించి చూద్దామండి. ఆల్రెడీ మిగతా ఈసీ వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ కోర్స్ చేశానండి. ఇప్పుడు సిఎంఈ వాళ్ళకి ఐఎంఈ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాము. చూడండి ఒకసారి. ఫస్ట్ చాప్టర్స్ వైజ్ చూస్తాము, తర్వాత మనం ఏ చాప్టర్ నుంచి ఎలా వస్తుందో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 501 అండి కోడ్ సిఎస్సి వాళ్ళకి. తర్వాత వెయిటేజ్ చూద్దాము. ఇక్కడ వెయిటేజ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ చాప్టర్ 11 మార్క్స్, సెకండ్ చాప్టర్ 14 మార్క్స్, థర్డ్ చాప్టర్ 14 మార్క్స్, ఫోర్త్ చాప్టర్ 14 మార్క్స్, ఫిఫ్త్ చాప్టర్ 17 మార్క్స్. ఇక్కడ స్టార్ మార్క్ అని పెట్టారు కదా, ఈ స్టార్ మార్క్ అంటే ఈ చాప్టర్స్లో నుంచి 10 మార్క్స్ క్వశ్చన్ ఏ దాంట్లోనైనా రావచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ ఏమేమి ఇచ్చారు, సెకండ్ చాప్టర్కి, థర్డ్ చాప్టర్కి, ఫోర్త్ చాప్టర్కి, ఫిఫ్త్ చాప్టర్కి, ఇవన్నీ దాంట్లో 10 మార్క్స్ క్వశ్చన్ ఎక్కడైనా రావచ్చు అని దీని అర్థం. కాబట్టి అన్ని లెసన్స్ జాగ్రత్తగా బాగా ప్రిపేర్ అవ్వాలి. సో ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ చూసుకున్నాము. ఫస్ట్ చాప్టర్ వెయిటేజ్ ఎంత 11 మార్క్స్, అంటే ఒక షార్ట్ ఒక ఎస్సే వస్తుంది. ఆ షార్ట్ ఆ ఎస్సే ఏంటో చూసేద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి. నేను టిక్ పెట్టాను కదా, టిక్ పెట్టానంటే అది షార్ట్ అని, రౌండ్ వేసానంటే అది ఎస్సే అని. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, డిఫైన్ ఇండస్ట్రీ, కామర్స్ అండ్ బిజినెస్. చూడండి, కామర్స్ అని అడిగినా ట్రేడ్ అని అడిగినా ఒకటే, మీరు అది వేరియేషన్ అని ఏమనుకోద్దండి, రెండు సేమే. ఇక మామూలుగా తెలుసు మనకి ఇండస్ట్రీ అంటే ఏంటి, జనరల్గా ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ఏంటి, ఒక రా మెటీరియల్ తీసుకొని మనకి ఒక ఫైనల్ ప్రోడక్ట్ అనేది బయటకు వస్తే దాన్ని ఇండస్ట్రీ అంటాం. అవునా, సెమీ సాలిడ్ ఫామ్లో కానీ ఫైనల్ ప్రోడక్ట్ కానీ వచ్చేది ఇండస్ట్రీ. అండ్ కామర్స్ అంటే ఏంటి, మనము ఒక ఫైనల్ వస్తువులని తయారు చేస్తాం కదా, దాన్ని ఏమంటాం, ట్రేడ్ అంటే మామూలుగా ఏంటి, వ్యాపారం కదా, అమ్మడం కొనడం అలా. ఇప్పుడు మనం ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఒక వస్తువు తయారవి బయటకు వస్తుంది కదా, ఇటు కామర్స్ అనే ట్రేడ్ అన్నా ఆ వస్తువుని మన దగ్గర ఉంటే సరిపోదు కదా, దాన్ని అంటే కస్టమర్స్ వైపు కానీ దేనికైనా మనం అందించాలి కదా. సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనుకోవచ్చు ట్రేడ్ అంటే, నథింగ్ బట్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. నెక్స్ట్ ఏంటి, బిజినెస్ అంటే ఏం చేస్తాం చెప్పండి, మనం ఒక వస్తువు కొంటాం, వాళ్ళు ఒక వస్తువు కొంటారు కదా, అలా బిజినెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ అసలు మేనేజ్మెంట్ అంటే ఏంటి, మేనేజ్మెంట్ యొక్క అవసరం ఏంటి, డెఫినేషన్ కూడా చూసుకోండి. ఆ డెఫినేషన్ చూసుకొని నీడ్ ఆఫ్ మేనేజ్మెంట్ రాస్తే ఇంకా బాగా మంచిగా మార్క్స్ పడతాయి. అదొక షార్ట్. తర్వాత ఇక్కడ ఉంది కదా, మేనేజ్మెంట్కి అడ్మినిస్ట్రేషన్కి డిఫరెన్సెస్ ఉంటాయి, ఒకదానికి ఒక 3 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ది, ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్, ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మేనేజరియల్ స్కిల్స్, టెక్నికల్, హ్యూమన్, కాన్సెప్చువల్. ఇది చూడండి ఖచ్చితంగా 1.5 1.6లో ఏదో ఒకటి గ్యారంటీ వస్తుందండి. ఎవ్రీ ఇయర్ పేపర్ చెక్ చేశాను, ప్రతి ఇయర్ పేపర్లో ఈ 2లో ఏదో ఒక క్వశ్చన్ ఉంది. అండ్ తర్వాత 1.10 అంటారా, అంటే ఇప్పుడు టెక్నికల్ స్కిల్స్ కానీ హ్యూమన్ స్కిల్స్ అంటే హ్యూమన్ కాన్సెప్చువల్ స్కిల్స్ కానీ ఉంటాయన్నమాట. ఒక మేనేజరియల్ స్కిల్స్కి ఇట్లా టెక్నికల్గా ఏ స్కిల్స్ ఉండాలి అలా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ చూద్దాము. ఫస్ట్ చాప్టర్ అంతేనండి, అవే ఉండేది, ఓన్లీ 3-4 క్వశ్చన్స్ ఎస్ఎస్ కూడా. ఇప్పుడు చూడండి సెకండ్ది ఏంటి, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అండ్ ఆర్గనైజేషన్ బిహేవియర్ కదా. దీంట్లో షార్ట్స్ చూద్దామా. ఫస్ట్ 2.4 డెలిగేషన్ అంటే ఏంటి, డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి ఒకటి. తర్వాత ఒక ఆర్గనైజేషన్ ఆర్ ఎఫెక్టివ్ ఆర్గనైజేషన్కి కావాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి, మోటివేషనల్ థియరీస్ అంటే ఏంటి, మళ్ళీ తర్వాత ఇవన్నీ ఉంటాయండి. ఇక్కడ కూడా ఉంది కదా, సోషల్ రెస్పాన్సిబిలిటీ మీనింగ్, అలానే డెఫినేషన్, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. తర్వాత దీంట్లో కొన్ని ఎస్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఉంది కదా, ఎక్స్ప్లెయిన్ ద లైన్, స్టాఫ్ అండ్ ఫంక్షనల్ ఆర్గనైజేషన్ ఒకటి. తర్వాత ఇక్కడ చెప్పే కదా, మాస్క్లో హైరార్కీ ఆఫ్ నీడ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఏ బ్రాంచ్కి వాళ్ళకైనా సరే ఇది ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ఐఎంఈ కామన్ సబ్జెక్ట్ కదా, ఇప్పుడు మోస్ట్లీ ఈసీ వాళ్ళకు ఉంది, సిఎంఈ వాళ్ళకు ఉంది, మెకానికల్ వాళ్ళకు ఉంది. సో అది. నెక్స్ట్ లీడర్షిప్ మోడల్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ మోడల్షిప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని ఒక్కోసారి ఎస్ఏ అడగచ్చు, ఒక్కోసారి షార్ట్ అడగచ్చు. సో మీకు ఈ హెడ్డింగ్స్ తెలిసి ఉంటే దాని గురించి ఎలాగోలా రాస్తారు కదా, సో అదనమాట. తర్వాత లీడర్షిప్ ఉండాల్సిన డెసిషన్ మేకింగ్ ఉంది కదా, ఆ డెసిషన్ మేకింగ్కి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ నువ్వు ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి, ఆ ప్రాబ్లమ్కి ఎన్ని ఆల్టర్నేట్ వేస్ ఉన్నాయో చూసుకోవాలి. తర్వాత మీరు టెక్స్ట్ బుక్లో మీ ఫ్లో చార్ట్స్ అవేమి ఉండట్లేదు కదా, మీరు ఫ్లో చార్ట్స్ ఉండట్లేదని అలానే రాయొద్దండి. సో గూగుల్లో అయినా ఎక్కడైనా సరే ఫ్లో చార్ట్స్ వెతుక్కోండి. అండ్ దెన్ ఇంకా ఇది చెప్పాను కదా,
టైప్స్ ఆఫ్ బిజినెస్ ఓనర్షిప్స్ అని, తర్వాత జాబ్ అనాలిసిస్ అంటే ఏంటి, జాబ్ డిస్క్రిప్షన్ అంటే ఏంటి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి 2.14. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ షార్ట్స్ చూద్దాం. అసలు ప్లాంట్ లొకేషన్కి ఫ్యాక్టర్స్ ఏంటి, అబ్జెక్టివ్స్ ఆఫ్ ప్లాంట్ లేఅవుట్, తర్వాత ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ ప్లాంట్ లేఅవుట్స్, మళ్ళీ తర్వాత స్టేట్ ద నీడ్ ఫర్ ప్లానింగ్ అండ్ అడ్వాంటేజెస్. ఇక్కడ నేను 4 రౌండ్ చేశాను కదా, దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది రూటింగ్ మెథడ్స్ కదా, ఈ 3 కలిపి ఒకసారి అడుగుతున్నారు. ఇప్పుడు రూటింగ్ మెథడ్స్, షెడ్యూలింగ్, డిస్పాచింగ్, ఈ 3 కలిపి ఒక క్వశ్చన్గా అడుగుతున్నారండి. తర్వాత ఇది సపరేట్ క్వశ్చన్లు ఏంటి, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనేది. తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లాంట్ లేఅవుట్స్, ఇవన్నీ షార్ట్స్ చెప్పే కదా. ఇట్లా రౌండ్ చేస్తేనేమో ఎస్సే, ఇట్లా టిక్ పెడితేనేమో షార్ట్. అండ్ దెన్ ఫోర్త్, దీంట్లో 3 ఉంటాయండి. ఫస్ట్ మెటీరియల్ మేనేజ్మెంట్ అనేది ఒక సబ్జెక్ట్ లాగా, ఒక టాపిక్, మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ ఒకటి, ఇండస్ట్రియల్ సేఫ్టీ ఒకటి. తర్వాత ఫస్ట్ది స్టేట్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇన్వెంటరీ కంట్రోల్. ఇన్వెంటరీ కంట్రోల్కి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, దాని గురించి షార్ట్ అడగచ్చు. సేఫ్టీ స్టాక్ రికార్డర్ లెవెల్ అంటే ఏంటి. తర్వాత స్టేట్ ద ఫంక్షన్ ఆఫ్ స్టోర్స్ మేనేజ్మెంట్. ఇటు సైడ్ వస్తే ఇది పర్చేస్ రికార్డ్స్ అంటే ఏంటి. ఇంకా షెడ్యూల్డ్ అండ్ ప్రివెంటింగ్ మెయింటెనెన్స్ అని ఉంటుంది, దాని రెండింటి మధ్య డిఫరెన్స్. ఇంకా ఎస్ఎస్ చూస్తే ఏమున్నాయి, ఫస్ట్ టెండరింగ్, ఈ టెండరింగ్ అండ్ ఈ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్స్ అని ఉంటుంది, అది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్, ఇక్కడ ఉంది కదా, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ ఇండస్ట్రీ. అసలు మేనేజ్మెంట్ అనేది ఇండస్ట్రీలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏమి. తర్వాత 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్. ఇది కూడా ఎక్కువసార్లు బాగా రిపీట్ అయిందండి, ఇది హౌస్ కీపింగ్ అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, ఏది వేసేది, ఏబీసీ అనాలిసిస్ అని ఉంటుంది. అసలు ఆ ఏబీసీ అనాలిసిస్ అంటే ఏంటి, ఎక్కడ యూస్ చేస్తాం, దాని గురించి రాయాలి 4.3. అండ్ ఇప్పుడు 4.5. 4.5లో అసలు ఎంటర్ప్రీనియర్ అనే వర్డ్ అంటే ఏంటి, అసలు ఒక ఎంటర్ప్రీనియర్కి రిక్వైర్మెంట్స్ ఏమి. ఇక్కడ 3 పెట్టాను కదా, ఈ 3 కలిపి ఒక క్వశ్చన్గా అడుగుతున్నారు తెలుసా, అందుకని ఇలా పెట్టాను. కాబట్టి ఇండివిజువల్గా షార్ట్గా ప్రిపేర్ కావండి, ఆ 3 కంబైన్ అయ్యి మేబీ ఎస్ఏగా కూడా రావచ్చు. తర్వాత ఇదేంటి, సైట్ సెలెక్షన్ కదా. ఇక్కడ అంటే ఒక సైట్ సెలెక్షన్ అనేది ఎలా చేసుకుంటాం, అసలు ఏ మెథడ్ బేస్ చేసుకొని చేసుకుంటాం ఒకటి. తర్వాత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ ఏంటివి. స్టేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ అష్యూరెన్స్ అనేది ఎలా ఉండాలి. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఆఫ్, ఇది ఉంది కదా, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ టోటల్, ఇది TQM. నెక్స్ట్ లిస్ట్ ద బెనిఫిషియరీస్ ఆఫ్ ISC 5.26. ఇవి షార్ట్స్. ఇంకా ఎస్ఎస్ ఏమున్నాయి చెప్పే కదా, ఫస్ట్ ఏంటి, మెథడ్ ఆఫ్ సైట్ సెలెక్షన్ ఒకటి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ఒకటి, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా అంటున్నాం కదా, మేక్ ఇన్ ఇండియా అని, జీరో ఎఫెక్ట్ అని, జీరో డిఫెక్ట్ అని, ఇవి ఉన్నాయి కదా. దీని గురించి ఐడియా ఉంటే బెస్ట్, ఎందుకంటే వాళ్ళు ఏం అడిగినా ఈ 3లో రాయొచ్చు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసి ఉండాలి అసలు దేనికోసం చేస్తున్నారు, అసలు దాని యొక్క మైండ్ పర్పస్ ఏంటి అని. అండ్ దెన్ నేను చెప్పే కదా, డిమాండ్ సర్వేస్, మార్కెట్ సర్వేస్ అని ఉంటాయి, అసలు అవి ఎలా కండక్ట్ చేస్తారు, దేన్ని బేస్ చేసుకొని చేస్తారు, అదొకటి. ఇంకా అంతేనండి, ఈ చాప్టర్ నుంచి 5th చాప్టర్ ఇంకా అయిపోయింది కదా. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ చూసేసాం, అవునా. 17 మార్క్స్, ఎక్కువ వైటేజ్ ఉండేది అయితే 5th కదా. దీంట్లో కూడా నేను ఎస్ఎస్ చాలా తక్కువ ఇచ్చాను చూడండి, ఓన్లీ ఎంటర్ప్రీనియర్షిప్ గురించే వస్తాయి ఎస్ఎస్. దీంట్లో కూడా ఉంది క్వాలిటీ మేనేజ్మెంట్ అని, ఇక్కడ TQM మనం కూడా టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనమాట. కానీ దీంట్లో షార్ట్స్ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఈ ఎంటర్ప్రీనియర్ డెవలప్మెంట్ ఉంది కదా, దీంట్లో ఖచ్చితంగా ఎస్ఏ వస్తుంది. మోస్ట్లీ ఈ క్వాలిటీ మేనేజ్మెంట్ నుంచి అంత ఛాన్స్ అయితే లేదు కదా, సో షార్ట్స్ రావచ్చు ఈ టాపిక్ నుంచి. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. సో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.